2022వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో యడ్యూరప్ప గారి మనవరాలు డాక్టర్ సౌందర్య బెంగుళూరు సిటీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తూ ఉంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ నీరజన్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. వారి యొక్క వివాహ జీవితం కొన్ని రోజులు సంతోషకరంగా ముందుకు నడిపించబడిన తర్వాత 2022వ సంవత్సరంలో జనవరి 28వ తేదీన ఆఫ్టర్ 8 తర్వాత బెంగుళూరు సిటీలో ఆమె ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని డాక్టర్ సౌందర్య చనిపోవడం జరిగింది. దేశంలో ప్రముఖ బీజేపీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా బెంగుళూరు సిటీ చేరుకొని డాక్టర్ సౌందర్య మృతికి కారణమేమిటో వివరాలను ఆరా తీయాలని పోలీసు అధికారులకు ఆజ్ఞాపించారు. డాక్టర్ సౌందర్య వివాహం అయిన తర్వాత కొంతకాలం ఆమె సంతోషంగా ఉంది. తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత డిప్రెషన్కు గురైంది. అదే సమయంలో తరచూ నిద్ర లేమి వలన ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనేటువంటి విషయాన్ని రాజకీయ నాయకులకు పోలీసు అధికారులు తెలియచేశారు. చాలా చిన్న విషయం, నిద్ర లేమి వలన ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా ధనవంతురాలు, మంచి వృత్తిలో ఉంది. జీవితంలో కొదువ అనేది ఏమి లేకుండా ఆమె జీవిస్తూ ఉంది. కానీ ఒక సమయంలో ఒక విషయం చేత ఒక ఒత్తిడికి ఆమె గురైనప్పుడు దానిని సహించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వీక్షకులారా, ఒక్క విషయం ఆలోచన చేయండి. మన జీవితంలో మనకు ఎదురొచ్చేటువంటి సమస్యలను సహించేటువంటి గుణం అనేది మనం ఏ రోజు కోల్పోతామో ఆ రోజు మనం జీవించలేం. ఆ రోజు మనం చనిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనుషులుగా మనము ఈ లోకంలో అనేక సమస్యలను అధిగమించి బ్రతకాలి. ఈ శరీరంలో మనం కొన్ని రకాల పోరాటాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. బహుశా మీరు ధనవంతులయ్యుండి పేదవారిగా మారిపోవచ్చు. కుటుంబంతో కలిసి బ్రతికి ఒంటరితనంలోకి వచ్చినటువంటి అనుభవాన్ని కలిగి ఉండవచ్చు. ఏదో ఒక విధమైనటువంటి మంచి స్థితిలో నుంచి కష్టపడేటువంటి శ్రమను అనుభవించేటువంటి పరిస్థితులకు మీరు వచ్చి ఉండవచ్చు. మన జీవితంలో మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అలాంటి సమయంలో కూడా బ్రతకడం మనం నేర్చుకోవాలి. శ్రమ అనేది మన మీదకు వచ్చినప్పుడు, కష్టము అనేది మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు దానిని హృదయంలో చాలా జాగ్రత్తగా అనుభవించడానికి మనం సిద్ధపడి ఉండాలి. జీవితంలో ఎప్పుడు సుఖాన్నే ప్రేమించేటువంటి వారికి శ్రమ అనేది ఖచ్చితంగా మరణాన్నే తీసుకొని వస్తుంది. కనుక లోకంలో మనం ముందుకు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధపడి ఉండాలి. డాక్టర్ సౌందర్య గారి జీవితంలో ఆమెకు కొదువంటూ ఏమీ లేదు. జీవితంలో ఆమె చదువుకున్నటువంటి పుస్తకాలలో ఎన్ని సైకాలజీకి సంబంధించిన పాఠాలు ఆమె నేర్చుకొని ఉంటుంది, ఎన్ని పుస్తకాలు చదివి ఉంటుంది, ఎంత విద్యను అభ్యసించి ఉంటుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్లోనికి వచ్చినప్పుడు అవేవి కూడా ఉపయోగపడలేదు. జీవితంలో ఎదురొచ్చేటువంటి కొన్ని ప్రాక్టికల్ పాఠాలు అనేవి వాటిని మనము సహిస్తూ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా ఎదుర్కొన్నప్పుడే జీవితంలో మనం బ్రతకగలం. నాకు శ్రమ వద్దు, నాకు కష్టము వద్దు, నాకు ఇబ్బందులు వద్దు, నేను మంచిగా సుఖంగా బ్రతకాలనుకుంటే ఇక్కడ బ్రతకడం అనేది కష్టం ఈ లోకంలో. కాబట్టి మీ జీవితంలో మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, మీరు ఎలాంటి శ్రమను అనుభవించవలసినటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్ళవలసి వచ్చినా వాటిని ఒక సవాలుగా తీసుకొని వాటిని ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నం చేయండి. భయపడవద్దు, అసహనానికి గురవద్దు, కోపపడవద్దు. ఆ శ్రమను మీరు అనుభవించడానికి తీర్మానం చేసుకోండి. కనుక ఒకవేళ మీరు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉంటే, మానసిక రుగ్మతలతో, శారీరక శ్రమలతో ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని సహించడం నేర్చుకోండి. సహిస్తూ అవి మీ నుంచి దూరం అయ్యేంత వరకు
ఓపికతో కనిపెట్టండి. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైన మనిషిని జీవితాంతం బాధించదు. ఒక శ్రమ కొన్ని దినాలుంటుంది. ఆ సమయంలో మనం ఓపిక, సహనాన్ని చూపించాలి. అలా చూపిస్తేనే జీవితంలో మనం బ్రతకగలం. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను తెలియచేస్తాను. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతగాని వాడవవుదువు అని సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తాడు. నీ జీవితంలోనికి ఒక శ్రమ అనేది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి బదులు దాన్ని చూసి నువ్వు కృంగిపోతే జీవితంలో చేతగాని వాడవైపోతావు. అయితే దాన్ని ఎదిరించిన రోజున జీవితంలో ఒకరోజు బ్రతుకుతావు. నీ అనుభవం వేరొకరికి ఉపయోగపడుతుంది. మీరు ఇలాంటి శ్రమల గుండా వెళుతూ ఉంటే ధైర్యం తెచ్చుకోండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. మనోధైర్యంతో నింపబడండి. ఆ శ్రమలు సహిస్తూ ముందుకు దాటండి. తర్వాత మంచి రోజులు మీ జీవితంలో ఖచ్చితంగా వస్తాయని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.